హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ఫిజిక్స్. ఈరోజు క్లాస్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి టైల్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం అండి. అదే ఎస్ఏకి ఎడిషనల్గా ఇచ్చే ప్రాబ్లమ్స్ అండి. ఓకేనా? అవేంటి ఫస్ట్ది ఏంటంటే, ఈ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 4R ఈజ్ బెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. అంటే 4R రెసిస్టెన్స్ ఉన్నటువంటి ఒక వైర్ని తీసుకున్నాడు. దాన్ని ఏ ఫామ్లో తయారు చేశాడంటే ఒక సర్కిల్ ఫామ్లో తయారు చేశారు. వాట్ ఈస్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ది ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్. డయామీటర్ అంటే ఏంటండి? ఏదైనా ఒక లైన్ సెంటర్ నుంచి పాస్ అవ్వాలి. ఓకేనా? దాన్ని ఏమంటామంటే డయామీటర్. అంటే ఇప్పుడు ఏబి అనేది ఏమవుతుందంటే డయామీటర్. ఈ టోటల్ వైర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అని ఇచ్చాడండి? మనకి 4R అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ డయామీటర్ అనేది ఎంటైర్ సర్కిల్ని ఎన్ని పార్ట్స్ చేస్తుందంటే 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. కాబట్టి దీని రెసిస్టెన్స్ ఎంత అవుతుందంటే 2R. అలాగే దీని రెసిస్టెన్స్ ఎంత అవుతుందంటే 2R కదండి. అంటే ఇప్పుడు కనెక్షన్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఈ రెసిస్టెన్స్ యొక్క ఫస్ట్ ఎండ్ కనెక్ట్ అయింది. అలాగే ఈ రెసిస్టెన్స్ యొక్క సెకండ్ ఎండ్ కనెక్ట్ అయింది. అర్థమైందండి? అంటే ఒక రెసిస్టర్ యొక్క ఫస్ట్ ఎండ్ ఇంకో రెసిస్టర్ యొక్క ఫస్ట్ ఎండ్కి, అలాగే ఒక రెసిస్టర్ యొక్క సెకండ్ ఎండ్ ఇంకో రెసిస్టర్ యొక్క సెకండ్ ఎండ్కి కనెక్ట్ అయితే ఇది ఏ కాంబినేషన్లో ఉందంటే ప్యారలల్ కాంబినేషన్లో ఉంది. ద డయాగ్రామ్ ఈజ్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్లో ఉంది. ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. కాబట్టి ప్యారలల్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటండి? 1/R effective ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2. ఇక్కడ R1 వాల్యూ ఎంతంటే 1/R effective ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 వాల్యూ ఎంతండి? 2R ప్లస్ R2 వాల్యూ 2R. అంటే 1/R effective ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం తీసుకుంటే 2R అవుతుంది. 2R అయితే పైన 1 ప్లస్ 1 అంతే కదండి. 2Rలో 1 టైమ్ 1 ఇంటూ 1 1, 2Rలో 1 టైమ్ 1 ఇంటూ 1 1. కాబట్టి 1/R effective ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 అంటే 2/2R అంతే కదండి. సో 2 క్యాన్సిల్ అయిపోతే పైన 1 ఉంటుంది. రివర్స్ అయితే R effective ఈజ్ ఈక్వల్స్ టు ఎంటైర్ ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే ఇది కూడా ఏమవుతుంది? రివర్స్ అవుతుందండి, R అవుతుంది. సో మాకు చెప్పాలంటే R effective ఈజ్ ఈక్వల్స్ టు 1 ohm. 1 ఇంటూ R కాబట్టి 1 ohm అని రాయొచ్చు. మీకు ఇలా వదిలేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనండి? ఇలా చేయగలిగితే మనకి 2 మార్క్స్ పడతాయండి. ఓకేనండి? నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం. 3 ఐడెంటికల్ రెసిస్టర్స్ అంటే ఏంటండి? ఈక్వల్ రెసిస్టర్స్ అని. అంటే R1 గివెన్ ఏమిచ్చాడు? R1 ఈజ్ ఈక్వల్స్ టు R2 ఈజ్ ఈక్వల్స్ టు R3 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో అవి ఏ కాంబినేషన్లో కనెక్ట్ అయ్యాయండి? ప్యారలల్ అనగానే మనకు గుర్తు రావాల్సిన ఫార్ములా 1/R effective ఈజ్ ఈక్వల్స్ టు, ప్యారలల్ కాంబినేషన్ అయితే కనుక 1/R effective ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ అండ్ సో ఆన్. అదే సిరీస్ కాంబినేషన్ అయితే కనుక ఫార్ములా ఏమవుతుందంటే R effective ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ అండ్ సో ఆన్ అన్నమాట. ఓకేనండి? సో ఇప్పుడు ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి ఫస్ట్ ఫార్ములా మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్, ద రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు R/3. అంటే ప్యారలల్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడండి? R/3. అంటే R effective ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు? R/3. నెక్స్ట్ ఏం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఈచ్ రెసిస్టర్ కనుక్కోమంటున్నాడు. సో ఇన్ ప్యారలల్ కాంబినేషన్ 1/R effective ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో ఇప్పుడు వాడు ఏమన్నాడు? R1 ఈక్వల్స్ టు R2 ఈక్వల్స్ టు R3 అన్నాడు కదా. అంటే R2 R3 ప్లేస్లో కూడా ఈ ఈక్వేషన్లో నేను R1 రాసుకుంటాను. ఎందుకంటే ఈ 3 కూడా ఒకదానికొకటి ఈక్వల్ కదండి. సో 1/R effective వాల్యూ కూడా ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? R/3 ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R1 ప్లస్ 1/R1. ఎందుకంటే 3 ఈక్వల్ కాబట్టి 3 బదులుగా నేను R1 తీసుకున్నాను.
సో ఇప్పుడు ఈ 3 పైకి వెళ్ళిపోద్ది కదండి. సో 3/r ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఎంత అవుతుందంటే R1. సో అన్నిట్లో డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి న్యూమరేషన్ మనం డైరెక్ట్ యాడ్ చేయొచ్చు. 1/1 సో 3/r ఈజ్ ఈక్వల్స్ టు 1+1+1 అంటే 3/r1. సో 3 గెట్ క్యాన్సిల్. ఫ్రాక్షన్ మొత్తం రివర్స్ అయితే ఏమవుతుంది, r ఈజ్ ఈక్వల్స్ టు r1 అంటే r1 ఈక్వల్స్ టు ఎంత వచ్చిందండి, r వచ్చింది. బట్ మనకి ఏం తెలుసు, బట్ r1 ఈక్వల్స్ టు r2 ఈజ్ ఈక్వల్స్ టు r3 ఈజ్ ఈక్వల్స్ టు r. ఎందుకంటే ఒక r1 వాల్యూ r వచ్చింది మనకి. సో R2 R3 కూడా ఏమైపోతాయి అంటే rకి ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఈచ్ రెసిస్టర్ వాల్యూ ఏమవుతుందంటే r. ఇలా సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఏ పొటెన్షియోమీటర్ వైర్, చూడండి ఇందాక రెసిస్టర్స్ మీద అడిగాడు, ఇప్పుడు పొటెన్షియోమీటర్ మీద. సో 99% కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ప్యారలల్ కాంబినేషను, సిరీస్ కాంబినేషను వీటి మీద అడుగుతాడు. నెక్స్ట్ పొటెన్షియోమీటర్ మీద అడుగుతాడు. సో పొటెన్షియోమీటర్లో 2 ఫార్ములాస్ ఉంటాయండి, మనం 2 ఎస్ఐలు చదువుతాం కదా ఇందులో. సో ఏంటది, కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ అంటే E1/E2 ఈజ్ ఈక్వల్స్ టు L1/L2 ఇదొక ఫార్ములా. సెకండ్ ఫార్ములా వచ్చేసి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫార్ములా ఒకటి ఉంటుందండి, దాని మీద అడుగు. కానీ మనకి మ్యాక్సిమం ఏంటంటే 99% దీని మీద అడుగుతాడనమాట. 99% ఇదే ఫార్ములా మీద మనకి ప్రాబ్లమ్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. సో చూద్దాం. ఈ పొటెన్షియోమీటర్ వైర్ ఈజ్ 5 meters లాంగ్ అంటే L1 ఎంత ఇచ్చాడండి, ఈజ్ ఈక్వల్స్ టు 5 meters. అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 6 volts అంటే ఫస్ట్ ఈఎంఎఫ్ E1 ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే 6 volts. అండ్ మెయింటైన్ బిట్వీన్ ఎట్స్ ఎండ్స్. ఫైండ్ ది ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్ దట్ బ్యాలెన్సెస్ అగైన్ ఎట్ ది లెంత్ ఆఫ్ 180 centimeter అంటే L2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు, 180 centimeters. ఇక్కడ చూడండి మీటర్లో ఇచ్చాడు, ఇక్కడ ఏమో సెంటీమీటర్స్. దీన్ని ఏం చేయాలి, మనం మీటర్లోకి మార్చాలి. 180 centimeter మీటర్లోకి మార్చాలంటే 180 × 10⁻⁻2 meters. సెంటీ ప్రిఫిక్స్ వాల్యూ 10⁻⁻2 అంటే ఎంత అవుతుంది, 1.8 meter. L2 వాల్యూ 1.8 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ది ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్ అంటే ఒక ఈఎంఎఫ్ ఆడు ఇచ్చేసాడు కాబట్టి మనం E2 వాల్యూ కనుక్కోవాలి. సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటంటే ఫార్ములా E1/E2 ఈజ్ ఈక్వల్స్ టు L1/L2. మనకు కావాల్సింది E2 కాబట్టి ఫ్రాక్షన్ మొత్తం రివర్స్ చేద్దాం. E2/E1 ఇది రివర్స్ చేసాం కాబట్టి ఇది కూడా రివర్స్ అవుతుంది. అయితే L2/L1. సో E1 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో E2 ఈజ్ ఈక్వల్స్ టు L2/L1 ఇంటూ E1. సో E2 ఈజ్ ఈక్వల్స్ టు L2 వాల్యూ ఎంతండి, 1.8 బై L1 వాల్యూ 5 ఇంటూ E1 వాల్యూ 6. ఓకేనండి. సో 5 ఇందులో ఎన్ని సైన్స్ అంటే 1 times. సో 1.2 1.8 ఇంటూ 1.2. సో 8 2s are 16, 1 8 1s are 1 9 1 2s are 2 1 1s are 1 6 11. సో 2 digits కాబట్టి 2.16. సో E2 ఈజ్ ఈక్వల్స్ టు 2.16 volts. సో ఇది ఓకేనండి. సో పొటెన్షియోమీటర్ మీద ఇలా అడుగుతుంటాడు. సో ఇదే ఫార్ములా మీద ఇంకో సమ్ మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఇన్ ఏ పొటెన్షియోమీటర్ అరేంజ్మెంట్ ఏ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ అంటే E1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు, 1.25 volts. గివ్స్ ఏ బ్యాలెన్సింగ్ పాయింట్ 35 centimeters లెంత్. సో L1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే 35 centimeters. నెక్స్ట్ ఇఫ్ ది సెల్ ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ సెల్ అండ్ ది బ్యాలెన్సింగ్ పాయింట్ షిఫ్ట్ టు అంటే L2 ఈజ్ ఈక్వల్స్ టు 63.0 centimeters. ఇది సెంటీమీటర్లోనే ఉంది, ఇది సెంటీమీటర్లో ఉంది కాబట్టి మనం SI యూనిట్స్లోకి మార్చిన అవసరం లేదు, ఎందుకంటే యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతాయండి ఫార్ములాలో. నెక్స్ట్ వాట్ ఈజ్ ది ఈఎంఎఫ్ ఆఫ్ ది సెకండ్ సెల్ అంటే E2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత. సో మనకు తెలిసిన ఫార్ములా కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్.
చూడండి ఇక్కడ ఉన్న డేటాని బట్టే మనం ఫార్ములా కూడా వచ్చేస్తుంది. ఏంటంటే E1/E2 ఈజ్ ఈక్వల్స్ టు L1/L2. మనకు కావాల్సింది E2 కాబట్టి టోటల్ ఫ్రాక్షన్ రివర్స్ చేద్దాం. E2/E1 ఈజ్ ఈక్వల్స్ టు L2/L1. ఇప్పుడు E2 కావాలి. సో ఇది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. E2 ఈజ్ ఈక్వల్స్ టు L2/L1 ఇంటూ E1. సబ్స్టిట్యూషన్ చేద్దాం. E2 ఈజ్ ఈక్వల్స్ టు L2 వాల్యూ 63/L1 వాల్యూ 35 ఇంటూ చూడండి సెంటీమీటర్లు క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ E1 వాల్యూ 1.25. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2.25 వోల్ట్స్ వస్తుంది. ఓకేనండి. సో ఇలా చేస్తే సరిపోతుంది. సో అర్థమైంది కదండి. మళ్ళీ ఒకసారి ఫార్ములాస్ అన్నీ రివైజ్ చేస్తున్నాను. కరెంట్ ఎలక్ట్రిసిటీలో అయితే సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ మీద ఏం చేస్తాడంటే ఫార్ములాస్ అడుగుతాడండి. సిరీస్ కాంబినేషన్ అంటే Reffective ఈజ్ ఈక్వల్స్ టు R1 + R2 + అండ్ సో ఆన్. అలాగే ప్యారలల్ కాంబినేషన్ అంటే 1/Reffective ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 + 1/R2 + అండ్ సో ఆన్. అలాగే పొటెన్షియోమీటర్ మీద మెయిన్గా ఇదే ఫార్ములా మీద అడుగుతారండి. E1/E2 ఈజ్ ఈక్వల్స్ టు L1/L2. ఓకేనండి. అదే వేవ్స్ తీసుకుంటే ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైప్ మీద అడుగుతాడు. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఓపెన్ పైప్ ఎంతండి? V/2L. అదే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లోజ్డ్ పైప్ V/4L. ఓకేనండి. ఈ ఫార్ములాస్ మీద అడుగుతాడు. అలాగే వెలాసిటీ ఆఫ్ ఏ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ V ఈజ్ ఈక్వల్స్ టు √T/μ. ఓకేనండి. సో ఈ ఫార్ములాస్ మీదే మనకి మెయిన్గా ప్రాబ్లమ్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. సో ఇప్పుడు నేను ఈ 2 వీడియోస్లో చెప్పిన ప్రాబ్లమ్స్ మీరు చూసుకుంటే కనుక 99% మీరు ఏం చేస్తారంటే ఎస్ఏ క్వశ్చన్లో టైల్ ప్రాబ్లమ్ని ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.